जिला सिद्दीपेट के गजवेल हल्के से वाबस्ता भारतीय जनता पार्टी के कायदीन की जानिब से मुतवातर भारत राष्ट्र समिति के पार्टी उमूर इंचार्ज साबिक जंगलात कॉरपोरेशन सदर वी प्रताप रेड्डी पर आयद किए जाने वाले बेबुनियाद इल्जामात की सख्त अल्फाज में मजम्मत करते हुए उनके फर्जन बी गोपल्ली के साबिका सरपंच वी विजय वर्धन रेड्डी ने गजवेल टाउन में वाक़ कैंप दफ्तर में मीडिया से बात करते हुए कहा कि बीजेपी कायदीन के मुबैना इल्जामात हकीर सियासी महरक़ात पर मबनी है जिसमें कोई हक़ाइक़ नहीं है। परगिनापुर के तालाब के पुश्ते से प्रताप रेड्डी के विंचर का कोई ताल्लुक नहीं है। तालाब के शिकम से काफ़ी दूर पर विंचर मुकामी बल्दिया के इजाज़त नामों के साथ कायम किया गया जो कि महज तिजारत के लिए बनाया गया था। उन्होंने बताया कि साबिक सदर बल्दिया जी पुल्ली भास्कर के दौरे सदारत में इजाज़त लेकर 216 प्लॉट तश्कील दिए गए थे। अपने दौरे सदारत में एतराज़ न करने वाले भास्कर बीजेपी का खंडवा पहनकर इल्जामात आयद करना मायने खैज़ है। उन्होंने कहा कि मज़कूरा अराज़ी पर अदालत से क्लीन चिट हासिल की गई। वी विजय वर्धन रेड्डी ने भारतीय जनता पार्टी के कायदीन को अपने इल्जामात को साबित करते हुए दलाइल देने का मुतालबा किया, बसूरत दीगर हत्या की इज्जत का दावा करते हुए हक़ाइक़ को मंजर-ए-आम पर लाने का इंतबा दिया। उन्होंने मुख्तलिफ सियासी जमातों से वाबस्ता कायदीन को मशवरा दिया कि वो तालाबों, कुंटों, शिकमों और विंचरों का पीछा करने के बजाय गजवेल की तरक्की के लिए ठोस इक़दाम करने का मशवरा दिया और कहा कि साबिक़ वज़ीर आला के चंद्रशेखर राव ने अपने दौरे हुकूमत में क्लोरेट के तामीर के लिए 14 करोड़ रुपये मंजूर किए थे, जिसको मौजूदा रियासती हुकूमत ने मनसूख कर दिया, जिसके नतीजे में गजवेल टाउन की तरक्की मजदूद होकर रह गई। इस मौके पर सदर टाउन कमेटी मोहम्मद नवाज मीरा, मधु कंकैया, मोहम्मद अहमद, भिक्षापति, वेंकटेशम, साई, सुरेश और दूसरे कायदीन भी मौजूद थे। ఏది కంప్లీషన్ రిపోర్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, వీళ్ళ దాంట్లో ఏం సంబంధం లేదని హైకోర్టుకి ఎస్సీ ఇరిగేషన్, ఎంఆర్ఓ, ఆర్డీఓ అందరు కలిసి ఇచ్చిన రిపోర్ట్ ఇది. వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ అంటారు, అంటే నీళ్ళు ఎటు పోవాలి, ఎంత సైజు కట్టాలి, దాన్ని ఫీడర్ ఛానల్స్ అంటారు. ఇది గతంలో ఫీడర్ ఛానల్స్ ఉంటాయి కదా, ఇది ఈ రెడ్ లైన్ ఉంది, దీన్ని గ్రీన్ లైన్ లాగా మేము కట్టించినాం. ఈ మెజర్మెంట్స్ కూడా మేము కట్టించినాయి కాదు. ఈ మెజర్మెంట్స్ అనేది హైకోర్టు, ఎంఆర్ఓ, ఆర్డీఓ, ఇరిగేషన్ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లు సంయుక్తంగా ఇచ్చిన, అంటే ఏదైనా ఫీడర్ ఛానల్స్ లెన్స్ మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి. ఈ మెజర్మెంట్స్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే మేము కట్టించాం. నేను రిజర్వేషన్ చేస్తుండొచ్చు అయిపోయిందని చెప్పి అప్పుడు 2011 ఇది. దీంట్లో ఇది ఎంఆర్ఓ ఇక్కడ కింద ఉంది కదా తహసీల్దార్, ఇది ఆర్గనైజేషన్ అయిపోయింది, ఎల్లో ఆర్గనైజేషన్ అయిపోయింది. ఇది భాస్కర్ గారు థియేటర్ దగ్గర ఫీడర్ ఛానల్ ఉంది, మరి ఆయన ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఆయన థియేటర్ కిందకే ఫీడర్ ఛానల్ ఉంది, మీరు గమనించాలి. ఇట్లా పోతుంది, ఇవన్నీ ప్లాటింగ్ అయిపోయింది బ్లూ కలర్ అంతా. ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్కి అది నైంబాయి దగ్గర లేదు. యాక్చువల్గా మన ఊర చెరువుని చంద్రబాబు నాయుడు హయాంలోనే పర్కులేషన్ ట్యాంక్ కింద కన్వర్ట్ చేశారు. పర్కులేషన్ ట్యాంక్ అంటే ఇంకుడు చెరువులు. హైకోర్టుకి ఇచ్చిన రిపోర్ట్, ఎంఆర్ఓ ఇచ్చిన రిపోర్ట్. ఇవన్నీ ఇప్పుడు ఏదో నిన్న మొన్న నీకోసం తీసుకున్న రిపోర్ట్లు కాదు. 2011, 2012 తీసుకునే ఇవన్నీ వాడు అంటే ఫైనల్ ఆర్డర్ హైకోర్టులో ఉన్న లాస్ట్ డివిజన్ బెంచ్ ఆర్డర్. దీంట్లో కింద గతంలో ఉన్న కోర్టు మంచి ఆర్డర్ ఇచ్చింది. కాలువలు ఫీడర్ ఛానల్స్ రీకట్టేసిరు వాళ్ళు, మళ్ళీ కొత్త ఇచ్చిన అలైన్మెంట్ ప్రకారం కట్టేసిరు. ఎస్సీ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు అదేవిధంగా రెస్పాండెంట్స్ అంటే మేము మంచి పని చేసిర్రు అని చెప్పి హైకోర్టు మెచ్చుకుంటూ ఇచ్చిన జడ్జిమెంట్ ఇది. అంటే ఫైనల్ ఆర్డర్ ఇది. ఇంతకంటే అత్యున్నత కోర్టు మన స్టేట్లో లేదు.